వ్యర్థమైన దానిని కోరుకోవడం. ఈరోజు చాలా మంది కూడా వారి ఇల్లు గొప్ప ధననిధిగా మార్చబడకపోవడానికి గల కారణం ఏంటంటే వారి కోరిక ఉత్తమమైనది కాదు. దేనిని కోరుకుంటున్నావు, దేనిని ఆశిస్తున్నావు? నీ కోరిక ఉత్తమమైనది అనుకో. ఇదిగో నీతిమంతుని కోరిక అంట ఉత్తమమైందంట. నీ కోరిక ఉత్తమమైందంటే నువ్వు నీతిమంతుడివి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ఈరోజు మరి దేని నువ్వు కోరుకుంటున్నావు? దేని మీద నువ్వు ఆశపడుతున్నావు? ఒక తల్లి బట్టలు తూతూ తన కొడుకుని గట్టు మీద కూర్చోబెట్టి బట్టలు తూతుంది. బట్టలు తూతూ ఉంటే అటుగా ఒక లగేజ్ బ్యాగు ఆ నదిలో కొట్టుకొస్తా ఉంది. దాని మీద ఆశపడి మరి బట్టలు తూతా ఏమో గీతొచ్చు. ఆ కోనేట్లో ఈత కొట్టుకుంటూ వెళ్ళింది. ఆ పెట్టి పట్టుకుంది. దాంట్లో ఏదో గొప్ప ధనం ఉందని ఆ పెట్టి పట్టుకుని ఇలా ఒడ్డుకొచ్చింది. ఇలా ఒడ్డుకొచ్చేసరికి గట్టు మీద ఉన్న కొడుకు లేడు. ఆడికేం తెలుసు? తల్లి వెళ్తుంది, తల్లి అని మళ్ళీ వెళ్ళాలనుకున్నాడు. ఏమకేమో ఈతొచ్చు, ఆడికేమొచ్చు? అదిగో అల్లంత దూరాన ఆడు మునిగిపోయి కొట్టుకుపోతున్నాడు. ఈరోజు నువ్వు దేనిని ఆశపడి నీ ఇంటిని పాడు దెబ్బగా మార్చుకుంటున్నావు? దేనిని ఆశపడి నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని పతనావస్థకు చేరుస్తున్నావు? నీ ఆశ ఉత్తమమైందా?